అక్షయ తృతీయ రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు. అక్షయ తృతీయ నాడు ఉదయాన్నే స్నానం చేసి, లక్ష్మీనారాయణుల పూజ, దానధర్మాలు, మరియు బంగారు ఆభరణాలు లేదా కొత్త వస్తువులను కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదం. ఈ రోజు చేసే పూజ, దానం అక్షయ, తరిగిపోని పుణ్యఫలాన్ని ఇస్తుందని నమ్మకం. పేదలకు అన్నదానం, కుండలు, వస్త్రాలు దానం చేయడం మంచిది. జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది అక్షయ తృతీయ వేళ అక్షయ యోగం, మాళవ్య రాజ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభయోగాల కారణంగా ద్వాదశ రాసుల వారు శని, రాహువు దోషాలను ఎలా తగ్గించుకోవచ్చనే ఆస్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయ తృతీయ ఒక స్వయం సిద్ధ ముహూర్తం గా పరిగణించబడుతుంది. ఈ పవిత్రమైన రోజున చేపట్టే ఎలాంటి శుభకార్యాలైనా, దానధర్మాలైనా, పూజా కార్యక్రమాలైనా శాశ్వతమైన, చిరస్థాయి ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతారు. ఈ పర్వదినాన ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు, కొత్త ఇల్లు కొనడానికి, బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులను కొనేందుకు శుభ సమయంగా పరిగణిస్తారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహువు, శని దోషం నుంచి ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించుకోవడానికి ఈరోజు అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇదిలా ఉండగా అక్షయ తృతీయ వంటి పవిత్ర సందర్భంలో అక్షర యోగం, పంచమహాపురుష యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో ద్వాదశ రాసుల వారు మతపరమైన కార్యక్రమాలు, దానధర్మాలు, పూజాలలో పాల్గొనడం వల్ల రాహువు, శని ప్రభావం తలెత్తే సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా అక్షయ తృతీయ వేళ 12 రాసుల వారు ఎలాంటి పనులు శని, రాహు దోషాలను తగ్గించుకోవచ్చనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీపారాధన. ద్వాదశ రాసులలో ఎవరైతే శని ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరూ అక్షయ తృతీయ రోజున సాయంత్రం వేళ శని దేవుని ఆలయాన్ని సందర్శించి, ఆ భగవంతుని సన్నిధిలో ఆవ నూనెతో దీపారాధన చేయాలి. అనంతరం నూనెలో తమ ప్రతిబింబాన్ని చూసుకుని, ఆ నూనె పేదలకు దానం చేయడం వల్ల శని గ్రహ సంబంధిత ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించొచ్చు. అలాగే అన్నదానం చేయడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. దానధర్మాలు చేయాలి. అక్షయ తృతీయ రోజున మేషం నుంచి మీన రాసుల వారు దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. ముఖ్యంగా మీ శక్తి, సామర్థ్యాల మేరకు నల్లని చెప్పులు లేదా బూట్లు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శని సాడే సతి ప్రభావం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. దీంతో పాటు నువ్వులు కలిపిన నీటితో స్నానం చేసి, అనంతరం నువ్వులను దానం చేయడం వల్ల శుభఫలితాలు రానున్నాయి. రాహుదోష నివారణలు. అక్షయ తృతీయ రోజున బెల్లం దానం చేయడం లేదా గుప్పెడు బెల్లం తీసుకుని ప్రవహించే నీటలో వదిలేయడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. ఇలా చేయడం వల్ల రాహుదోషం నుంచి ఉపశమనం లభించనుంది. అదేవిధంగా పక్షులకు క్రమం తప్పకుండా ఆహారం పెట్టడం లేదా వాటి కోసం ధాన్యం చల్లడం వల్ల రాహువు దోషం తగ్గే అవకాశం ఉంటుంది. అదే విధంగా మట్టి కుండను లేదా నీటితో నింపిన కలశంలో జలదానం చేయడం వల్ల శని, రాహువు దోషాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ఈ మంత్రాలను జపించాలి. అక్షయ తృతీయ రోజున మంత్రాలు పఠించడం వల్ల అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ పవిత్రమైన రోజున ద్వాదశ రాసుల వారు ఓం శం శనైశ్చరాయ నమః, ఓం రాం రాహవే నమః అనే మంత్రాలను కనీసం ఒక మాల 108 సార్లు చొప్పున జపించడం వల్ల శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మంత్రాలను పఠించడం వల్ల ద్వాదశ రాసుల వారి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. గ్రహ దోషాల నుంచి కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయని పండితులు చెబుతారు. అక్షయ తృతీయ రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు. లక్ష్మీనారాయణ పూజ. ఇంట్లో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి లేదా కుబేరుడిని ఆవు నెయ్యితో దీపం వెలిగించి, పసుపు, కుంకుమ, పూలతో పూజించాలి. బంగారం, కొత్త వస్తువుల కొనుగోలు, సిరిసంపదలు వృద్ధి చెందడానికి కనీసం చిన్న బంగారం వస్తువునైనా కొనడం మంచిది. బంగారం కొనలేని వారు వెండి, రాగి, లేదా ఇత్తడి పాత్రలను కొనుగోలు చేయవచ్చు. దానధర్మాలు. అక్షయ తృతీయ నాడు చేసే దానం చాలా విశేషమైనది. పేదలకు అన్నదానం చేయడం, కొత్త వస్త్రాలు, గొడుగులు, చెప్పులు లేదా మట్టి కుండలు దానం చేయాలి. కొత్త పనుల శ్రీకారం, కొత్త వ్యాపారాలు, గృహ ప్రవేశాలు, వాహన కొనుగోలు, లేదా ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు. అక్షయ పాత్ర స్థాపన. ఇంట్లో అక్షయ పాత్ర,
బియ్యం లేదా ధాన్యంతో నింపిన కుండ పెట్టడం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని నమ్ముతారు. ప్రత్యేక నైవేద్యం. లక్ష్మీదేవికి పాయసం లేదా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి, అనంతరం వాటిని కుటుంబ సభ్యులకు, ఇతరులకు పంచి పెట్టాలి.